4 ఇంపార్టెంట్ ఇష్యూస్ కనబడతాయి. 4 ఇష్యూస్. ఏంటి ఆ 4 ఇష్యూస్? ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ చాలా ముసలి వ్యక్తి. ఇతను నడవడం కూడా నడవలేకపోతూ ఉంటాడు, ఇలా వంగి నడుస్తూ ఉంటాడు. ఇతన్ని చూస్తాడు. తర్వాత సిక్ మ్యాన్. సిక్ మ్యాన్ అంటే జబ్బుతో బాధపడే పర్సన్ చూస్తాడు. తర్వాత ఒక డెడ్ బాడీ చూస్తాడు. డెడ్ బాడీ అంటే ఒక డెడ్ బాడీ అందరూ మోసుకుంటూ వెళ్తూ ఉంటారు, అది చూస్తాడు. ద ఫోర్త్ పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెయింట్. ఒక సన్యాసిని కూడా చూస్తాడు. ఈస్ కాల్డ్ అసిటిక్ అంటారు యాక్చువల్గా. అంటే మొత్తాన్ని వదిలేసిన సన్యాసి, అంటే కుటుంబ బాధ్యతలు ఏమీ లేకుండా అసిటిక్ అంటారు యాక్చువల్ చెప్పాలంటే. పరిత్యగించిన వాడు ఇన్ తెలుగు కాల్డ్ యాజ్. ఈ నలుగురిని చూస్తాడు. చూసిన వెంటనే ఇతను అడుగుతాడు, సెయింట్ని అడుగుతాడు పోయి, యు ఆర్ ఎ సెయింట్ కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఇతను అడుగుతాడు. ఇతను ఏం చెప్తాడంటే ఒక్కొక్క లైఫ్ ఒకలా ఉంటుంది. ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సారోస్. ఎవడికి వాడే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధలకి అని చెప్తే ఇతను దానికి ఆలోచించి, అంటే ప్రతి ఒక్కరికి సారో ఉంటుందా అంటే ఇతనికి ఒక సారో ఉంది. ఓల్డ్ మ్యాన్ సారో ఏంటి? ఎవరు చూసుకునే లేరు కాబట్టి ముసలితనం. ఇతను సిక్ మ్యాన్ అంటే జబ్బు ఉంది కాబట్టి బాధపడుతూ ఉన్నాడు. డెడ్ బాడీ అంటే చనిపోయింది కాబట్టి ఇది ఒకటి ఉంది. అలా ప్రతి ఒక్కరికి సారో ఉంది కదా. సో వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎ సారో అనేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి రాత్రంతా ఆలోచిస్తాడు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేసి. అప్పుడు అదే టైంలో 29 ఇయర్స్లోనే వాళ్ళ వైఫ్ డెలివరీ అవుతుంది. ద నేమ్ ఈస్ కాల్డ్, ద సన్ ఈస్ రాహుల.